నమస్తే, దిస్ ఇస్ చక్రి. ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకైనా ఏ రోజు ఆ పేరు వాడుకోకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దగ్గుబాటి రానా. ఏ పాత్ర చేసినా ప్రేక్షకుల మనసులో ముద్రపడిపోయేలా ఉంటుంది. అలాంటి పాత్రే ఆయన కెరీర్లో మరొకటి వచ్చింది. దట్ ఈస్ డానియల్ శేఖర్. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ భీమ్లా నాయక్. మనతో పాటు దగ్గుబాటి రానా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి, ఎలా ఉంది, ఏమనిపిస్తుంది ఆఫ్టర్ కొంచెం టైం అయింది సినిమా రిలీజ్ అయ్యి? బట్ ఒకటండి, అంటే ఫర్ మీ నాకు టైమ్ ఇస్ టెంపరీ, ఫిల్మ్ ఇస్ ఫర్ ఎవర్ అనే మూడ్లో ఉంటాను ఇప్పుడు. అండ్ ఐ థింక్ డానీ వాజ్ ఎ వెరీ వెరీ న్యూ ఫెలో. అండ్ నాలోనే ఒక కొత్త యాంగిల్ ఐ కుడ్ గివ్ ది ఆడియన్స్. ఒక చాలా లేయర్డ్ క్యారెక్టర్. మీకు యాంగర్ ఉన్న ఆడలో నెగిటివ్ ఉంటుంది, ఆడలో పాజిటివ్ ఉంటుంది, ఆడలోనే మంచితనం ఉంటుంది, ఆడలోనే కోపం ఉంటుంది, అన్నీ ఆడలోనే ఉంటాయి. సో ఐ థింక్ దట్ అండ్ టుడే ద వే ద పీపుల్ హెవ్ ఎంజాయిడ్ డానీ, ఐ థింక్ ఐఎమ్ రియలీ హ్యాపీ. సో స్టోరీ చెప్పాక సినిమా చూసారు అంటే మలయాళం మూవీ అయిపోయింది? లేదండి, యాక్చువల్లీ నేను చూసి నేనే ఫోన్ చేశాను సార్ వంశీకి. వంశీ, నువ్వు ఎవరు కాస్ట్ చెప్పితే నేను చేస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉన్నాయి నాకని చెప్పాను. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ నాకు చూసిన వెంటనే అనుకున్నాను, నేను ఐ సెడ్ ఇదే చాలా ఇంట్రెస్టింగ్గా మనం తెలుగులో ప్లే చేయొచ్చు. అండ్ మలయాళంలో చాలా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది, వాళ్ళ కల్చర్కి అడాప్ట్ అవుతూ చాలా నీట్గా వేరేలా ఉంటుంది. తెలుగులో దాన్ని హడావుడి కొంచెం చేయొచ్చు అని నేను నమ్మానండి. ఆ రోజు నమ్మి వంశీకి ఫోన్ చేస్తాను, సరే సార్ చాలా బాగుంది, మీరు ఇంట్రెస్టెడ్ అని, ఐ విల్ సెట్ ఇట్ అప్ అండ్ కమ్ అని. హీ వెంట్ ఫార్వర్డ్. దెన్ త్రివిక్రమ్ గారు, కళ్యాణ్ గారు వీళ్ళందరూ వచ్చేసరికి ఐ సెడ్ వావ్, ఇదేంటి బాగా సిద్ధ పెద్ద చేసేది. ఓకే ఓకే, అంటే మీకు ఐడియా లేకుండా వీళ్ళ సర్ప్రైజ్ ఫర్ యూ అంటే? యా, వన్ ఆఫ్టర్ ది అదర్ అండి. as soon as he bought it, then I spoke to him like 1-2 days after it. అండ్ అక్కడి నుంచి ఇంకా అది పెద్దగా అవుతూ అది భీమ్లా నాయక్ అయిపోయింది. అవును, నిజంగా. అంటే ఆ రెండు సటిల్ క్యారెక్టర్స్ అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా దాన్ని మోడిఫై చేయండి, జస్ట్ సోల్ తీసుకున్నారు. కరెక్ట్. సినిమా మొత్తం మారిపోయింది. అంటే మీకు ఎలా ఉంటుందంటే, ఇద్దరు కేరళలో ఉంటూ, కేరళలో ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ ఆ ఊర్లో ఉన్న పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్న ఒక రిచ్ వ్యక్తి ఎలా మాట్లాడతారో అది అలా ఉంటుంది. మన కల్చర్ వేరండి, మనం మాట్లాడే లాంగ్వేజ్ వేరు. అండ్ మనకున్న ఎస్పెషలీ ఎనీ క్యాడర్ అంటే మన లాంగ్వేజ్ ఎక్కువ వర్బోసుకుంటారు, టక్ టక్ మాట్లాడుతూ ఉంటాం, అది ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోతుంది, ఆపం మనం ఇప్పుడు. అది అలా స్లోగా అది ఆ టోనే ఉండదు. వాళ్ళే 2-3 పదాలు కలిపితే మన ఒక పదంలో వెళ్ళిపోద్ది. అవును, ఖర్చు. అండ్ ఇక్కడ త్రివిక్రమ్ గారు 4-5 లైన్లే ఒక పదంలో ఆయన మన తెలుగునే ఇంకా కుదించేస్తారు, ఒక వర్డ్ లో అవగొట్టేస్తారు. అండ్ ద బ్యూటీ ఇస్ ఇక్కడికి ఇట్ వాజ్ అ వెరీ సినిమాటిక్ ఫిల్మ్. మీకు థియేటర్లో ఎంజాయ్ చేయగలిగిన ఒక కథ. అంటే మీరు మామూలుగా ఇలాంటి కథ ఇప్పుడు ఎవరన్నా చెప్తే, ఇలాంటి సీన్లు అవి లేకుండా కథ చెప్తే అది చాలా ఇండిపెండెంట్ సినిమా లాగా, ఒక చిన్న జానర్ సినిమా లాగా మీకు అనిపిస్తుంది. కానీ దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ త్రివిక్రమ్ గారు అండ్ కళ్యాణ్ గారు వచ్చి ఇట్ జస్ట్ మేడ్ ఇట్. ఈగో అనేది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, చెప్తే అర్థం కదా, అది చూస్తేనే నిజంగా చూస్తేనే తెలిసింది. అండ్ దిస్ ఇస్ లైక్ ఈగో రబ్బర్ బ్యాండ్, అది దాన్ని స్ట్రెచ్ చేసి క్లైమాక్స్ వరకు తీసుకెళ్తాను. ఈవెన్ క్లైమాక్స్ కూడా మార్చేశారు. దట్ వాజ్ అ వెరీ that was what Trivikram garu did. And see, he was కథని వెరీ టైట్ చేశారు, ఫ్యామిలీని చాలా అండర్లైన్ చేశారు. ఇప్పుడు నేను కళ్యాణ్ గారు కాకుండా నిత్య మేనన్ కానీ, సంయుక్త మేనన్ కానీ బిన్ రియలీ వెరీ కీ టు ద ఫిల్మ్. సముద్రకణి గారు ప్లేస్ మై ఫాదర్. ఆల్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ మేడ్ ద ఫిల్మ్ వాట్ ఇట్ ఇస్. అండ్ టు బి ఆనెస్ట్, వీళ్ళందరినీ డామినేట్ చేశారు. యాక్చువల్గా ఐపు క్వశ్చన్లో తండ్రి పాత్ర బాగా డామినేట్ చేస్తారు, కానీ ఇక్కడ మొత్తం అందరినీ డామినేట్ చేసేసింది మీ క్యారెక్టర్ డానియల్ శేఖర్. థ్యాంక్ యూ. అంటే ఒకటండి, నేను చాలా మంది చెప్తుంటారు, ఒక ఇద్దరు వ్యక్తులు వెన్ దే ఆర్ షౌటింగ్ ఎట్ ఈచ్ అదర్, మంచోడు మీకు తక్కువ నచ్చుతాడు, ఆడు కొంచెం ఎక్కువ లౌడ్ ఉన్నాడే ఎక్కువ నచ్చుతాడు. అంటే ఇప్పుడు డానీ అంటే ఆడు బూతులు మాట్లాడుతుంటాడు, జోకులు వేస్తుంటాడు, ఆడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. అంటే మీకు ఆ కేర్ ఫ్రీ యాటిట్యూడ్ ఉంటుంది, అది మనకి జనరల్గా పీపుల్లోనే నచ్చుతుంది. అండ్ ఐఎమ్ లక్కీ దట్ ఐ గోట్ అ వెరీ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ లైక్ దిస్ త్రూ డానీ. త్రివిక్రమ్ గారు చేంజెస్ చేశారు, ఆ చేసిన చేంజెస్లో మీకు బాగా నచ్చిన చేంజ్ ఏంటి? ఒకటండి, కథని కలిపేశారు. ఇప్పుడు అంటే ఐ డోంట్ నో ఇఫ్ యూ షుడ్ సే ఇట్ సో ఎర్లీ ఇన్ కెమెరా, పీపుల్ ఇంకా చూడని కొంతమంది ఉంటారు, అయిపోయింది అంటారు. సి ద ఫ్యాక్ట్ దట్ సంయుక్త మేనన్స్ క్యారెక్టర్ అది డిజైన్ చేయడం, ఆ క్యారెక్టర్ని మా ఇద్దరిని కలపడం ఆ క్యారెక్టర్ వల్ల అనేది మీకు ఇట్ చేంజ్డ్ ది ఎంటైర్ టోన్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ మీకు
మిగతా ఏ క్యారెక్టర్స్ అన్నా వాళ్ళు వచ్చే ఒక సీన్ అన్నా ఒక మూమెంట్ అన్నా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి సంయుక్త చాలా తక్కువ సీన్స్లో ఉంటుంది, కానీ ఆవిడ ప్రభావం ప్రతి సీన్ మీద ఉంటుంది. సముద్రకని గారు వస్తారు, ఒకే చోట మాట్లాడతారు, గట్టిగా మాట్లాడితే ఆయన ప్రభావం సినిమా అంతా ఉంటుంది అక్కడి నుంచి. సో దాట్ వాజ్ హౌ ఇట్ వాజ్ డిజైన్. అండ్ సో ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ విత్ ది వే త్రివిక్రమ్ గారు డిడ్ దీస్ చేంజెస్. నాకు పర్సనల్గా నచ్చింది రావు రమేష్ క్యారెక్టర్. వెరీ ఎంటర్టైనింగ్, చాలా ఎంటర్టైనింగ్. అసలు అందులో ఆ కామెడీ బిట్ అనేది లేదు ఆరిజిన్లో, కానీ ఇందులో మాత్రం చూస్తే రావు రమేష్ గారు ఆయన వచ్చినప్పుడు నవ్వుతుంటారు. అసలు ఆయన డైలాగులు, త్రివిక్రమ్ గారు చెప్పిన డైలాగులు, సుగుణండి పేరే సుగుణండి, అది నాకు చాలా ఇష్టం. సో సూపర్ లైన్స్, ఎవ్రీథింగ్. అసలు త్రివిక్రమ్ గారు ఈ ఫిల్మ్కి ఒక మెయిన్ పిల్లర్. కాంట్ ఇమాజిన్ వితౌట్ డౌట్. అంటే లేకపోతే ఒక సక్సెస్ఫుల్ రీమేక్ తీసుకున్నప్పుడు దాని నుంచి దూరం వెళ్ళడం చాలా భయపడుతూ ఉంటాం. ఎందుకంటే అది చాలా మంచి సినిమా, బాగా ఆడిన సినిమా, జనాలు అప్రిషియేట్ చేసిన సినిమా. దాని నుంచి మనం దూరం వెళ్తే తప్పు చేసేస్తున్నాం అని ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ ఆయనకున్న స్టోరీ మెచ్యూరిటీకి, ద వే హీ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ స్టోరీ అండ్ గివ్ యూ సంథింగ్ కంప్లీట్లీ ఫ్రెష్. దానివల్ల మీకు పర్ఫార్మెన్సెస్ కొత్తగా వచ్చినాయి, షార్ట్లు కొత్త, అన్నీ కొత్తగా ఉంటాయండి అక్కడి నుంచి. స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ఇక్కడ నుంచి ఒక కొత్త రానాని చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ చాలా పడింది అన్నారు. ఏంటి ఆ ఎఫెక్ట్? అంటే ఒకటండి, నాకు ఫస్ట్ నుంచి ఇప్పుడు నేను హీరో అయిన విధానం కూడా వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు హీరో అవ్వాలని ఇప్పుడు హీరో అవ్వలేదు, నా దగ్గర ఉన్న కథలు ఎవరు చేయట్లేదు కాబట్టి హీరోలు నేను హీరో అవ్వాల్సి వచ్చింది. సో అలాంటి ఒక మూమెంట్లో స్టార్ట్ అయింది నా జర్నీ. అండ్ ఓకే, ఆఫ్టర్ ద కెరియర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, ఎవ్రీ వన్ వాంటెడ్ మీ టు డూ అ కమర్షియల్ ఫిల్మ్, మాస్ ఫిల్మ్. ఇది నాకు అర్థమయ్యేది కాదు. నాకు ఎందుకు అంటే కాదంటే నాకు బేసిక్గా ఒక కథ చెప్తున్నప్పుడు ఆ కథ బయటికి వెళ్తూ ఉంటే నాకు నచ్చదండి. ఇప్పుడు కథ బయటికి వెళ్ళి వీళ్ళు డ్యాన్స్ చేసుకున్నా నాకు నచ్చదు, కథ బయటికి వెళ్ళి వేరేదో జరుగుతున్నా నచ్చదు. నాకు ఈ చెప్పే కథ ఈ కథలోనే ఉండాలని ఒక ఓకే. అండ్ నాకు ఏది నమ్ముతానంటే, అండ్ ఈ భీమ్లా నాయక్ ఎస్పెషలీ ఆడియన్స్ అండి. ఓకే, దేర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ విల్ క్లాప్ ఫర్ థింగ్స్, దేర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ విల్ విసిల్ ఫర్ థింగ్స్. కానీ దేర్ ఆర్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ మీరు నిశ్శబ్దంగా కూర్చుని ఇది నిజమే కదా అని నమ్ముతూ ఉంటారు. దట్ ఈస్ స్పెషల్ ఆఫ్ అబౌట్ సినిమా. అండ్ మీరు కథ నుంచి ఎప్పుడు బయటకు వెళ్తే అది కట్ అయిపోతుంది. సీ ద మినిట్ యు పుట్ అ సాంగ్ యు నో ఇట్స్ నాట్ ట్రూ. సీ మీ భీమ్లా నాయక్లో ఎందుకు ఇంట్రెస్టింగ్ ఉందంటే ఏదో బయటికి వెళ్దండి, వీళ్ళిద్దరు అరుచుకుని మాట్లాడుకునే దాని మీదే నెక్స్ట్ లైన్ దాటదు. సో దట్స్ ద స్టఫ్ ఐ లైక్. సో నాకు ఫస్ట్ టైం ఒక జానర్ కథలో కమర్షియల్ స్టోరీ టెలింగ్ చేసే ఒక పాసిబిలిటీ, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. సో దట్స్ వై ఐ సెడ్ ఇట్ విల్ నౌ ఐ నో వాట్. సీ నౌ టుడే ఇఫ్ ఐ మేక్ Ghazi, I would have played a very different Arjun Verma and not the way it was. So now I have understood a lot more than before. Okay. Into Pawan Kalyan gar impact enti andalo? Ante okatandi, ante he has a very deep understanding of audience ki, choose audience ki tanu maatlade maatalki ela connect avutunnaru anedi he ante I guess over the years he's learnt it, and his fandom is much bigger than anything that manaku ardhamayin danikana chaala peddadi. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దట్, ద రైట్ థింగ్స్, అంటే ఆయన ఒక సీన్ చూసే విధానం, అండ్ వెరీ వెరీ నాలెడ్జబుల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ నాలెడ్జబుల్ మ్యాన్ అబౌట్ సినిమా, విచ్ ఇస్ వై హీఈస్ హూ హీఈస్. ఆన్ సెట్స్ మీరు యాక్ట్ చేసేటప్పుడు పోటాపోటీగా ఉంటుంది. మీరు స్టార్ ఇమేజ్ కానివ్వండి, ఆయన ఆరా కానీ వేరే ఉంటుంది. హౌ డిడ్ యూ ఫీల్ యాక్టింగ్ విత్ హిమ్? లైక్ యూనో వేరే అంటే ఏరా అనుకుంటున్నాను. అది ఆయన తేరండి అది అసలు సెట్కి. అంటే ఓకే వచ్చినప్పుడు వేరే, కానీ ఆ పక్కన ఉన్నప్పుడు షార్ట్లో ఉన్నప్పుడు అయితే మీకు ఫైనల్గా మాట్లాడేది భీమ్లా డానీ, వాళ్ళిద్దరే మాట్లాడుతూ ఉంటారు. ఇట్స్ వీ ఫర్గెట్ మోస్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఐఎమ్ ఆల్సో నాట్ సంబడి హూ గెట్స్ బాదర్డ్ బై ఎనీథింగ్. సో ఐఎమ్ ఆల్సో ఓకే విత్ దట్. ఐఎమ్ ఆల్సో నాట్ సంబడి గెట్స్ బాదర్డ్ బై ఇట్, బట్ హీ డజంట్ బ్రింగ్ ఇట్ టు సెట్ ఎట్ ఆల్. హీ డజంట్ బ్రింగ్ ఇట్. అండ్ అంతకుముందు మీకు హీరో అంటే ఉన్న డెఫినేషన్ ఏంటి? నాకు ఒకటి నమ్ముతానండి, హీరో అనేవాడు సిచ్యువేషన్ వల్ల పుడతాడు, పుట్టుకుతూనే వాడు హీరో అవడం. దట్స్ మై న్యాచురల్ ఫిలాసఫీ ఇన్ లైఫ్. అండ్ నాకు మనుషుల్ని చంపడం రెగ్యులర్ సినారియోలో నాకు అయినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక రెగ్యులర్ ఫిల్మ్లో హీరో టపా 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 ఆడలేని కాల్ చేస్తుంటే నాకు నచ్చు. అంటే బికాజ్ ఐ జస్ట్ ఫీల్ దట్స్ నాట్ వాట్ యూ హ్యావ్ టు టెల్ పీపుల్. దేర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ బ్రింగింగ్ కమర్షియాలిటీ. నువ్వు నాకు ఒక రాజ్యంలో రాజుగా ఉంటూ అందులో యుద్ధం చేస్తే నాకు నచ్చుద్ది. రోడ్డు మీద కొట్టుకుంటూ ఉంటే సో దేర్ సంథింగ్ విచ్ ఫ్యాంటసీలో ఐఎమ్ ఫైన్, బట్ ఇన్ టుడేస్ నార్మల్ పీపుల్, ఇప్పుడు మనలాగా ఉండేవాళ్ళు వాళ్ళు వెళ్ళి విలన్స్ని చంపేస్తే, వీళ్ళని చంపేస్తే, వాళ్ళని చంపేస్తూ ఉంటే
I feel like heroism shouldn't come from that. It should come from something else. So that's why నాకు కొంచెం టైం పడుతుంది ఇలాంటి చేయడం. సో నాకు ఎప్పుడు డెఫినేషన్ లేదు, ఆ మూమెంట్ అనేది ఈ హీరో చేస్తుందా లేదా అనేది ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ హీరో. సో అది కొంచెం అందువల్ల కొంచెం లాగ్ అవుతుంది అనుకోవచ్చా ఆ స్టార్డమ్లోకి వెళ్ళకపోవడానికి, ఆ లీగ్లోకి వెళ్ళకపోవడానికి? నేను పెద్ద పట్టించుకోనండి. అదే నేను పర్సెప్షన్ అలా ఉంది కదా. అంటే సి ఫర్ మీ ఇట్స్ బికాజ్ ఐ లైక్ టు సీ న్యూ పీపుల్. ఇప్పుడు నేను 12 yearsలో ఒక 15 క్యారెక్టర్స్ చేసి ఉంటాను. ఆ 15 ఎవరికి సంబంధం ఉండదు. ఇప్పుడు ఎవరికి సంబంధం ఉండదు. సో దట్స్ రియలీ హౌ ఐ లైక్ టు సీ మై సెల్ఫ్ ఇన్ లైఫ్. అదే మీరు ఎప్పుడు చెప్పేది, నేను హీరో అవ్వాలనుకుంటే యాక్టర్ అవ్వాలనుకుంటాను, గొప్ప యాక్టర్ అవ్వాలని. దాంతోనే వెళ్ళిపోయాను, వేరేది లాంగ్వేజ్కి వెళ్ళాను. ఇట్స్ గోయింగ్ ఆన్, ఇట్స్ వెరీ ఫన్ దట్ వే. విక్రమ్ గారు చెప్తున్నాను అంటే ఓవర్ ఏ పీరియడ్ అంటే పాత యాక్టర్స్కి ఇప్పుడు యాక్టర్స్కి డిఫరెన్స్ చెప్తూ ఇప్పుడు వాళ్ళు క్రాఫ్ట్ గురించి చాలా ఎక్కువ నేర్చుకున్నారు, చాలా అండర్స్టాండింగ్గా ఉంటున్నారు అని చెప్పి. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? I think 100% అండి, బికాజ్ డెఫినెట్లీ ఎక్స్పోజర్ ఇస్ మచ్ బెటర్. ఇప్పుడు ఈరోజు టుడే వీ గెట్ టు సీ అ లాట్ మోర్ గ్రేట్ థింగ్స్, వీ గెట్ టు వర్క్ విత్ అ లాట్ మోర్ రైటర్స్, డైరెక్టర్స్. యాజ్ అన్ ఇండస్ట్రీ ద ఇండస్ట్రీ ఇస్ బికమ్ అ బిగర్ ప్లేస్. ఇంతకుముందు చాలా తక్కువ మంది ఉండేవారు, చాలా తక్కువ మంది సినిమాల్లో ఉండాలన్న, అందులో నాలెడ్జ్ షేర్ చేయాలని చాలా తక్కువ మంది ఉండేవారు. ఇట్ యూస్ టు బి అ స్మాల్ గ్రూప్. నౌ దట్ గ్రూప్ ఈస్ గెటింగ్ బిగర్ అండ్ బిగర్ అండ్ టుడే ఇట్స్ అ హ్యూజ్ ఇండస్ట్రీ. సో ఐ థింక్ ఆ ప్రభావం అందరి మీద ఉండాలి. అండ్ యాజ్ అన్ ఆడియన్స్ టుడే యూ గెట్ టు సీ ఎవ్రీథింగ్. మీరు ఈరోజు ఈ సినిమా ఎందుకు చూడాలి? మీకు వరల్డ్లో ప్రతి ఒక్కటి చేసే సినిమా మీ ఫోన్లో వచ్చేస్తూ ఉంటుంది, గ్లోబలైజ్. సో దట్ గ్లోబల్ యాక్సెస్ ఎవ్రీ వన్ నీడ్స్ టు అప్ దేర్ గేమ్. సో ఐ థింక్ టుడే వీఆర్ ఆల్ అట్ దట్ బ్రిమ్ అండ్. సో మీరు ప్రొడక్షన్లో కూడా ఉన్నారు, సో క్రాఫ్ట్ గురించి ఐడియా ఉంది. సో ఇప్పుడు ఓటీటీ అండ్ థియేటర్ మీరు చెప్తున్నారు ఇది థియేటర్లో చూసి ఎంజాయ్ చేసే మూవీ అని, బట్ ఫార్చునేట్లీ ఇప్పుడు థియేటర్కి వెళ్ళింది. కానీ ఒకవేళ అది కానీ ప్రొలాంగ్ అయి ఉంటే ఎలా ఉండేది అనుకో? అంటే ఓటండి, అంటే సి ద సిచ్యువేషన్ ఆఫ్ పాండమిక్స్ అండ్ ఆల్ దిస్ వే బియాండ్ సినిమాస్ కంట్రోల్, అండ్ అల్టిమేట్లీ ఇట్స్ అ బిజినెస్ దట్ నీడ్స్ టు గో ఫార్వర్డ్. బట్ వాట్ హ్యాస్ కమ్ నౌ అండి, ఇట్స్ ఈ 2-3 yearsలో ది అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ విల్ బీ సినిమా ఫర్ థియేటర్స్, వాట్ విల్ బీ సినిమా ఫర్ ఓటీటీ. అంటే మీరు థియేటర్లో రిలీజ్ చేసే సినిమాని ఇక్కడ చేస్తే అది మీకు వర్కౌట్. ఎందుకంటే ఓటీటీలో చూసే ఆడియన్స్ వేరేగా ఉంటారు, వాళ్ళకి క్యారెక్టర్స్ ఇంకా వేరే పర్సనల్గా వెళ్తాయి, వాళ్ళకి వేరే టైమింగ్లో ఎక్కువసేపు ఇవ్వచ్చు. బట్ ఇన్ అ థియేటర్ as soon as you come you want to be accelerated. Unless it feels like a festival, you don't want to be in a theatre. మీకు అదొక ఈవెంట్ లాగా ఉండదు. సో ద క్రాఫ్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ హెస్ చేంజ్డ్ అండ్ ఐ థింక్ సమ్వేర్ భీమ్లా నాయక్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ దట్ కైండ్. ఒక స్టోరీ కథ ఇప్పుడు ఆల్రెడీ ఒరిజినల్ ఉంది కాబట్టి మనం మాట్లాడుకోవచ్చేది. ఒక ఓటీటీలో ఒక స్టైల్లో జానర్ స్టోరీ టెలింగ్ చెప్పడానికి, డైరెక్ట్గా పెద్ద స్క్రీన్లో వచ్చి చెప్పడానికి, ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ద డిఫరెన్స్ విల్ బి. యాజ్ ఎ హీరోగా చేశారు, యాక్టర్గా చేస్తున్నారు. నా క్యూరియస్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఓటీటీలోకి వెళితే విజిల్స్, కాగితాలు చింపుకోవడాలు, లేదంటే ఫ్యాన్డమ్ అనేది ఉండదు. థియేటర్లోకి వెళ్తే ఎక్స్పీరియన్స్ వేరు. డూ యూ ఎంజాయ్ దట్, లైక్ యూనో ఆ వైబ్ అనేది? అది లాస్ అవ్వదా ఓటీటీలో? అంటే అలాంటి సినిమా చేస్తే వస్తుందండి మళ్ళీ. See, as an actor, you should be able to do everything and anything. Like there will be moments which is real and in the matter. అండ్ మీరు అది ఓటీటీలో చేయండి, మీరు థియేటర్లో చేయండి, మీరు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు లైవ్గా నాటకం వేయండి, చూసే ఆడియన్స్కి ఒక విధంగా మీరు కనెక్ట్ అవుతారు. దట్ షుడ్ బి ఇంపాక్ట్ఫుల్ వేర్ ఎవర్ యు ఆర్. అండ్ అది మీరు పేపర్ చింపడం, గాల్లో వేయడం వల్ల జరగచ్చు, కంట్లో నీళ్ళు రావడం వల్ల జరగచ్చు, గట్టిగా నవ్వడం వల్ల జరగచ్చు. వాట్ ఎవర్ దాట్ ఎమోషన్ ఇస్, వీ షుడ్ బి ఏబుల్ యాజ్ యాక్టర్స్ బి ఏబుల్ టు కన్వే అండ్ కనెక్ట్ టు యూ. ఐ థింక్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓటీటీ అనేది ఒక మీడియం. It's like stage became theatre, theatre became something, something else became something. It's a medium, but for an artist it has to be the same. So out of Bheemla Nayak context వెళ్తే విరాట పర్వం ఇప్పుడు నుంచో ఊరిస్తున్నారు, ఎన్ని రోజులు అంటే ఒకటండి. లేకపోతే చాలా మంది అన్నారు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేయండి అది. సరే ఊరికి ఎంతమంది 3 చేసేసి 4 చేసేసి మొన్న నాని అసలు వెళ్ళండి 8 డేట్లు ఏదో వేసాడు కదా, మొత్తం డేట్లు వేసాడు. ఇప్పుడు నేను కూడా వేస్తే ఇప్పుడు ఆ రోజుకి రాక ఎందుకు సార్, ఆల్రెడీ వేసాం, మళ్ళీ పాండమిక్ వచ్చింది. సో ఐ సెడ్ లెట్ దిస్ ప్లేస్ సెటిల్ డౌన్ అండ్ దెన్ వీల్ ఫిగర్ వాట్ ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్. అండ్ టుమారో డే ఆఫ్టర్ ఐఎమ్ యాక్చువల్లీ ఫిల్మ్ ఇస్ డన్ అండ్ ఇట్స్ కంప్లీట్ అండ్ నౌ వీల్ ప్లాన్ how to get it out. సో బాలీవుడ్లో ఒక టైంలో
కన్సిక్యూటివ్గా మూవీస్ చేసుకుంటూ వెళ్ళారు. బట్ ఇప్పుడు బాగా తగ్గిపోయినట్టుంది. ఎందుకు కారణం? మీరు వెళ్ళట్లేదా అటు వాళ్ళు? అంటే నాకు హిందీ తెలుగు నాకు సంబంధం లేదు. నాకు ఆడ క్యారెక్టర్ నచ్చితే ఆడు ఏ భాషను మాట్లాడతాడు ఆ భాషను మాట్లాడేస్తాను. సో దట్ వే అంటే లాస్ట్ 2-3 years అసలు సినిమా చేయలేదండి. అవును, అవ్వలేదు కూడా, ఎవరు చేయలేదు అంటే కాదు, అంటే జనరల్ షూటింగ్స్ ఆల్ దట్ ఐ ఓకే జస్ట్ బిన్ హోల్డింగ్ ఆన్ టు. దెన్ నౌ ఐ జస్ట్ గాట్ బ్యాక్ టు స్టార్ట్. సో నేను యాజ్ నా ఇంట్రోలో చెప్పినట్టు ఒక ప్రొడ్యూసర్స్ అన్నయ్యండి, ఆ స్టేజ్ని ఎప్పుడు వాడుకునే ప్రయత్నం చేయలేదు మీరు ఎప్పుడు? ఎవరి స్టేజ్ వాళ్ళు కట్టుకోవాలి. ఇఫ్ ఐ డూ ద సేమ్ థింగ్ దట్ మై ఫాదర్ ఇస్ డూయింగ్ ఆర్ మై ఫ్యామిలీ ఇస్ డూయింగ్, దెన్ దెర్ ఇస్ నో గ్రోత్ ఇన్ వాట్ ఐఎమ్ డూయింగ్. అంటే చాలా మంది చెప్తారు నెపోటిజం, గోల్డెన్ స్పూన్ తోటి వచ్చారు, వీళ్ళు చేసేది ఉంటుంది, అవకాశాలు ఈజీగా వచ్చేస్తాయి అని చెప్పి. వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? అంటే మీరు దానికి కాంట్రాస్ట్గా ఉన్నారు కాబట్టి. నేను దానికి కాంట్రాస్ట్గా ఉన్నాను. అంటే ప్రతి ఒక్కరికి వేరే ఒపీనియన్, అంటే డిఫరెంట్, అంటే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేమండి ఇది. ఎందుకంటే ఎవ్రీ వన్ వాట్ యు ఆర్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ ది ఎక్స్పోజర్ దట్ యూ హ్యావ్, ది ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ దట్ యూ హ్యావ్. దట్ ఈస్ ఎనీ పర్సన్. ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ సినిమా. ఇప్పుడు నేను పెరిగిన వాతావరణం సినిమా చుట్టూ పెరిగాను. నేను చిన్నప్పుడు పెరిగిన ఇంట్లో షూటింగ్లు చేసేవారు. నేను ఉన్న ఇంట్లో కింద బేస్మెంట్లో ఎడిటింగ్ రూమ్ ఉండేది. సో ఒక చిన్న మినీ స్టూడియోలో ఇల్లు ఉండేది. అక్కడి నుంచి నా అండర్స్టాండింగ్ చాలా వేరుగా ఉంటుంది. ప్రతి క్రాఫ్ట్లో నాకు విజువల్ ఎఫెక్ట్స్తో ఇంట్రెస్ట్ ఉండి సినిమాల్లోకి వచ్చాను. పెద్ద సినిమాలు చేద్దాం. అప్పుడు పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలు ఎవరు చేయలేదు కాబట్టి నా యాక్టరే. దాని తర్వాత ఇప్పుడు బాహుబలి ఈ టైంలో చేస్తాను. సో ఐమ్ సెయింగ్ ఐఎమ్ గ్రోయింగ్ విత్ ద టైమ్. అండ్ డెఫినెట్లీ పీపుల్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్, బట్ దట్ డస్ నాట్ మీన్ ఎనీథింగ్ అండి. ఇప్పుడు అన్లెస్ యు ఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ది ఆడియన్స్ బై పర్ఫార్మింగ్, దాని మిగతా ఏమి కాసేపు ఉంటే తర్వాత డోంట్ డూ ది జాబ్. ఈ తొక్కేయడాలు ఎవరెవరిని తొక్కలేదు, నో ఛాన్స్. యాక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది కదా. బికాస్ టుడే మీడియం ఈజ్ వెరీ కనెక్టెడ్. మీకు ఒక టాలెంటెడ్ వ్యక్తి ఎక్కడో స్మాల్ టౌన్లో ఉంటే అతను ఈరోజు యూట్యూబ్లో చూసి అతని సినిమాలో ఉంటాడు నెక్స్ట్ డే. దట్స్ ద కనెక్ట్ ఇట్ హ్యాస్ టుడే. దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ యూ సేయింగ్ దట్, బికాస్ ఆపర్చునిటీ లైస్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ తెలుగు చూడండి, 4 హీరోలు ఉండేవారు, ఇప్పుడు 15 హీరోలు ఉన్నారు. 20 ఉన్నా మనం తీసుకుంటాం. ఐఎమ్ సెయింగ్ దట్స్ ద బ్యూటీ. పీపుల్ విల్ ఆల్వేస్ లైక్ people who perform. There's no reason why they won't. సో అంటే ఇప్పుడు మొత్తం పాండమిక్ ఎండ్ అయిపోయింది అని అనుకుంటున్నాను. ఫర్ సమ్ టైమ్ అనుకుందాం, బాగానే ఉంటుంది. సో ఏంటంటే ఇంకా ఫ్రీక్వెన్సీ పెరుగుతుందా మూవీస్? సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇన్సైడ్ సర్కిల్ ఉన్నారు కాబట్టి. One is now they will definitely be a overrun of films, because there are a lot of films that are ready. వచ్చి ఇప్పుడు టపా 1-2 years you will have, and I think that is also needed for cinema. అంటే if there are many big films, the energy of the audience will be very different, and I think a lot more are needed like that. And defining cinema వచ్చింది అంటే now for the big screen, for pan India you need to make some kind of films. For regional films are this kind. OTTలో ఇంకో స్టైల్ ఆఫ్ సినిమా చేయొచ్చు. మీకు రెగ్యులర్ షోస్, సినిమాలు కాకుండా షోస్ 7-8 hours ఉండి 10 episodes పైన ఉన్న షోస్ ఇప్పుడు చేయొచ్చు. సో I think the way you consume cinema or any kind of art has changed completely. సినిమా హీరోల రెమ్యునరేషన్ వల్ల బడ్జెట్లు పెరిగిపోతున్నాయి అనే ఒక నోషన్. వాట్ డు యు సే అబౌట్ ఇట్? అంటే ఎవ్రీథింగ్ విల్ గ్రో అకార్డింగ్ టు వాట్ ఎవర్ ఇట్స్ సపోజ్ టు గ్రో. ఇట్ వోంట్ బీ ద సేమ్ కాస్ట్. అంటే సినిమా బడ్జెట్లో సగం హీరోకే పోతుంది ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు చాలా సగం మంది వచ్చేది కూడా హీరో ఉన్నారండి కదా. ఇప్పుడు నేను ఒక్కడే చేస్తుంటే భీమ్లా నాయక్ ఇంతమంది చూసి ఉండేవారు చెప్పండి. ఇప్పుడు కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అందరు చూసారు కదా, మీరు అందరూ వచ్చి. So it's simple, and everybody has to be paid what they are worth. If there are people coming because of that person has to be paid his wealth, because of that. ఇప్పుడు చూడండి, అంటే because of the way the heroes are in this industry, the other industries are moving because of these heroes. Today it's a truth. ఇప్పుడు మీరు whatever Pushpa did in Bombay, or it's a Telugu film that just shook the country in one go. And today the timing of Telugu heroes are very different. So I think manaki ee roju Telugu cinema survive avvadaniki one of the bigger reasons is because there are so many solid heroes sitting there and who are consecutively making cinema for big screen. ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ కి అది వేరే జానర్ సినిమాలు చేయొచ్చు, బట్ కాన్స్టెంట్ గా వాళ్ళు ఆడిటోరియం అండ్ లార్జర్ ఆడిటోరియం కే కేటర్ చేస్తూ సినిమాలు చేస్తారు. And the bigger we go, the better the cinema is getting. There is no doubt about that. మనకి ఎప్పటి నుంచో మంచి కంటెంట్ ఉన్న మూవీస్ వస్తున్నాయి.
ఇప్పుడు కూడా వచ్చింది. కానీ ఇప్పుడే ఎందుకు తెలుగు సినిమా అనేది ఒక పాన్ ఇండియా టైప్, ఇండియా మొత్తం వెళ్ళిపోయింది అంటే సినిమా. ఒకటండి, ఇప్పుడు నేను 10 ఏళ్ల క్రితం చెప్పేవాడు అండి, తెలుగు హిందీ ఒకే సినిమా చేయొచ్చు, ఎవరు నన్ను నమ్మేవాడు, హిందీ వాడు నమ్మేవాడు కాదు, తెలుగు వాడు నమ్మేవాడు కాదు. ఇప్పుడు ఇద్దరు ఎలా చేయాలని వాళ్ళే ఫైటింగ్ చేసుకుంటా ఉన్నారు. సి సమ్ టైమ్స్ ఇట్స్ పాసిబుల్ అండి, యూ జస్ట్ డోంట్ డూ ఇట్. సి ఇట్ వాజ్ రామ్ గోపాల్ వర్మ వెన్ హీ వెంట్ అండ్ మేడ్ శివ, he didn't care, he made it to నాగార్జున గారు made a Hindi film, it was successful. చంటి చిన్నాన్ చేసినప్పుడు అన్నాడి అని హిందీలో చేశారు, బాగానే ఆడి. సో ఇట్ వాజ్ ఆల్వేస్ పాసిబుల్. మణిరత్నం గారు రోజా సినిమా తమిళ్లో ఎలా ఆడిందో తెలుగు ఎలా ఆడిందో హిందీ కూడా అలా అంతే బాగా ఆడి. దే వాజ్ ఆల్వేస్ అ పాసిబిలిటీ, బట్ వీ నెవర్ బిలీవ్డ్ ఇట్ సో మచ్. టుడే మీడియా ఇస్ కనెక్టెడ్, ఓటీటీస్ హెస్ మేడ్ దెమ్ కనెక్టెడ్. ఇప్పుడు ఓటీటీ వల్ల ఎంతోమంది వేరే వేరే లాంగ్వేజ్ సినిమాలు చూస్తున్నారు. నాకు బాంబేలో చాలామంది తెలుసండి, ఎవరు అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు హిందీ సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు కూడా చూడరు, యూరోపియన్ సినిమాలు ఫ్రెంచ్ సినిమాలు ఈ చూసే గ్రూప్ అండి. వాళ్ళు ఇప్పుడు మలయాళం సినిమాలు అంతా చూసేస్తున్నారు. ఫాద్ ఎవరో తెలుసు, దుల్కర్ ఎవరో తెలుసు, వాళ్ళ సినిమాలు తెలుసు, నేను అయ్యప్పని కోసి చేస్తున్నానని తెలుసు. సో ఇట్స్ లైక్ ఇండియా ఇస్ కనెక్టెడ్ ఇన్ అ వెరీ వెరీ డిఫరెంట్ వే. అండ్ ఐ థింక్ మీకు స్టేట్ పాలిటిక్స్ విల్ డివైడ్ అ కంట్రీ అండి, బై స్టేట్ ఆర్ బై లాంగ్వేజ్ ఆర్ బై వాట్ ఎవర్ ద థింగ్, బట్ ఆర్ట్ విల్ ఆల్వేస్ యునైట్. అండ్ సినిమా ఇస్ డూయింగ్ దట్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ టుడే. సో మీది ఎగ్జిబిషన్ కూడా ఉంది, ఐ మీన్ ఎగ్జిబిటర్గా కూడా ఉన్నారు మీరు. రీసెంట్ టైమ్స్లో మీరు ఇన్సిడెంట్స్ చూసారు. సో యాజ్ ఎ ఎగ్జిబిటర్ ఏమనిపిస్తుంది? ఒకటండి, ఇట్స్ బిన్ అ ఎక్స్ట్రీమ్లీ టఫ్ టైమ్. ఇట్స్ ఐ మీన్ 3 years of holding cinemas without anything is and touch wood or luckily Telugu is the first ecosystem to move and move well. Because movies are there, people are loving coming back to the cinemas. So this is the first ecosystem to start moving. And I think ఇప్పుడు ఇందాక మనం అంటే ఈ లాస్ట్ 2-3 yearsలో డెఫినెట్గా ఫిల్మ్ విల్ గెట్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అండ్ డెఫినెట్గా తెలుగు వాళ్ళు ఇంకా వాళ్ళ, నేను అడిగి టికెట్స్ రేట్ గురించి. టికెట్ రేట్, see that is now because the government has decided that. See we can't either you fight against the government. See life is cyclical అండి. అంటే మేము చెన్నైలో ఉన్నప్పుడు ఒక టైప్లో ఉండేది, హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంకోళ్ళు వచ్చారు, దాని తర్వాత ఇంకోళ్ళు. ఇండస్ట్రీ అప్రోచ్ కరెక్ట్గానే ఉందనుకుంటున్నారా? ఇండస్ట్రీ అప్రోచ్ వీల్ ఆల్వేస్ కీప్ మేకింగ్ ఫిల్మ్స్ అండి. అనేది కోఆర్డినేషన్ కానివ్వండి, See ఒకటండి, see one is I have a fundamental issue అండి. Any product when you are creating, there is no reason why the government will fix any price on it. ఇప్పుడు మీరు ఈ వాచ్ తయారు చేసుకుంటున్నారు, ఈ వాచ్ తయారు చేసుకుని ఆడబెట్టుకుంటున్నాను ప్రైస్, గవర్నమెంట్ చెప్పట్లేదు. ఆర్ట్ ఫామ్కి ఎందుకు చేస్తున్నారు అనేది యాజ్ అ మెయిన్ ఫిలాసఫీ ఐ హ్యావ్ ఎన్ ఇష్యూ విత్ దట్. దాని కింద వచ్చే ఇష్యూసే ఇవన్నీ. ఐ డోంట్ థింక్ గవర్నమెంట్ ఆర్ ఎనీ డెఫినేటివ్ బాడీ షుడ్ ఇంటర్ఫియర్ విత్ ఆర్ట్. సో బికాస్ ఆర్ట్ అనేది కల్చర్ అండి. ద మోర్ యూ సీడ్ ఇన్ కల్చర్, ద మోర్ పీపుల్ విల్ అండర్స్టాండ్. సో దట్ ఐ థింక్ ఇట్ షుడ్ స్టే అవే ఫర్ అ లాంగర్. వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే బ్లాక్ టికెట్స్, సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఎక్కువ రేట్ టికెట్స్ అమ్మేయడం, ఎక్కువ షోలు వేసేయడం. సార్ ఇప్పుడు ఈ వాచ్ బాగాలేదు సార్, చాలా బ్యాడ్గా తయారు చేసాడు. ఆడు ఏ ప్రైజ్ వేస్తే మీకు ఎవరు నాపుతున్నారు అతన్ని? ఈ షూ ఉంది, మీరు ఎక్కువసేపు ఆ షూ వేసుకుంటే మీ మోకాల్లో బ్యాక్ పెయిన్ వస్తుంది, ఆడు ఎక్కువ ప్రైజ్ గాడు అమ్మేస్తున్నాడు. ఇక తప్ప అంటే ఆపాలి కదా అది. సో అంటే నువ్వు ఆర్ట్ని ఎందుకు ఆపుతున్నావు అనే కాన్సెప్చువల్ ఇష్యూ ఉందండి నాకు. సో దట్స్ అబౌట్ ఇట్. ఇట్స్ వీఆర్ నాట్ మేకింగ్ ప్రాపగాండా సినిమా, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఆఫ్ దట్. నథింగ్ ఈస్ పొలిటికలీ రైజింగ్. వీఆర్ మేకింగ్ ఎంటర్టైన్మెంట్, we are making big entertainment, and mana ipudu say the recognition that cinema has given the Telugu people is far bigger than what the government has given this. So let's just take it to odds and measure who has done better for culture at an overall level. మీకు బాహుబలి వల్ల మీరు తెలుగు వాళ్ళని వేరే చోట తెలుస్తుందా, లేకపోతే మీ పలానా స్టేట్ సీఎం ఈయన అని అందుకు తెలుస్తుందా? మీరే ఆన్సర్ చేయండి. See, cinema is a much longer lasting thing. And as businessmen, we have to live through cycles of politics, and this is a cycle that we'll live through. So, మీ ఫ్యామిలీ నుంచి మరొక హీరో రాబోతున్నారని నేను. అవునండి, yes. ఈ తేజ గారితో షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అండి, జస్ట్ అబౌట్ కంప్లీషన్లో ఉంది అహింస. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ ఐఎమ్ విషింగ్ ద టీమ్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.